Build your dreams, live rich, and leave rich. జీతాల కోసం పరిగెత్తడం ఆపేసి మన డబ్బునే మనకోసం కష్టపడేలా ఎలా చేయాలో తెలుసుకుందామా? ఈరోజు మన ప్రయాణం ఎక్కడికంటే జీతం కోసం పనిచేసే ఒక ఉద్యోగి స్థాయి నుంచి మన డబ్బుకే మనం మేనేజర్గా ఎలా మారాలి అనే దాని గురించి. రెడీగా ఉన్నారా? అయితే ముందుగా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. ఇక్కడ లైవ్ రిచ్ అంటే విలాసవంతమైన జీవితం కాదు, ప్రశాంతమైన జీవితం. నిజమైన సంపద అంటే ఖరీదైన కార్లు, బంగ్లాలు కాదు, అస్సలు కాదు. అది అప్పుల భయం లేని ఒక ప్రశాంతమైన నిద్ర, మనకు నచ్చినట్టు మన సమయాన్ని గడిపే స్వేచ్ఛ. గుర్తుంచుకోండి, డబ్బు మనకి యజమాని కాకూడదు. అది మన లక్ష్యాల్ని చేరుకోవడానికి మనం ఉపయోగించుకునే ఒక సాధనం, అంతే. సరే, మనం ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన డిస్క్లేమర్. ఇక్కడ మనం చర్చించుకునే విషయాలన్నీ కేవలం మీ అవగాహన కోసమే. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది కదా. కాబట్టి మీకంటూ ఒక పర్ఫెక్ట్ ప్లాన్ కావాలంటే తప్పకుండా ఒక సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. అది చాలా ముఖ్యం. రైట్, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. ముందుగా మనలో చాలామంది, బహుశా మనందరం చిక్కుకుపోయిన ఒక పెద్ద ట్రాప్ గురించి మాట్లాడుకోవాలి. అదే ఈ 24 గంటల ఉచ్చు. ఏంటిది? సింపుల్గా చెప్పాలంటే, మనం మన సమయాన్ని డబ్బు కోసం ఎలా అమ్ముకుంటున్నామో కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఒక్క క్షణం ఆలోచించండి. మనందరికీ రోజుకి ఉన్నది 24 గంటలే. మనం మన టైంని డబ్బుతో ఎక్స్చేంజ్ చేస్తున్నాం. అంటే మనం పని చేస్తే డబ్బులొస్తాయి, పని ఆపేస్తే డబ్బులు కూడా ఆగిపోతాయి. మరి దీన్ని నిజమైన సంపద అనగలమా? అస్సలు కాదు. ఎందుకంటే మన సంపాదనకి ఒక లిమిట్ ఉంది. అదే మన టైం. ఇప్పుడు చూడండి, మన సమయానికి మన డబ్బుకి మధ్య ఉన్న తేడా ఎంత పెద్దదో. మనకి నిద్ర కావాలి, బ్రేకులు కావాలి, జబ్బు చేస్తే సెలవు కావాలి. కానీ డబ్బు సంగతేంటి? దానికి నిద్ర అవసరం లేదు, దానికి అలసట ఉండదు, అది జబ్బు పడదు. మనకోసం 24 గంటలు, వారంలో 7 రోజులు, సంవత్సరంలో 365 రోజులు నాన్ స్టాప్గా పనిచేయగలదు. ఎంత అద్భుతమైన విషయం కదా. మరి ఈ 24 గంటల ఉచ్చులోంచి బయటపడటమెలా? దానికి ఒకే ఒక్క మార్గం. మనం డబ్బును చూసే దృష్టిని పూర్తిగా మార్చేయాలి. డబ్బు అంటే కేవలం ఖర్చుపెట్టే కాగితం కాదు. దాన్ని మనకోసం కష్టపడి పనిచేసే ఒక నమ్మకమైన ఉద్యోగిగా చూడటం ప్రారంభించాలి. ఈ ఐడియా చాలా సింపుల్గా అనిపించినా చాలా పవర్ఫుల్. ఒక్కసారి ఊహించుకోండి, మీ జేబులో ఉన్న ప్రతి రూపాయి ఒక ఎంప్లాయీ. దాన్ని మీరు పనికి పంపొచ్చు, అది మీకోసం ఇంకా డబ్బు సంపాదించి పెడుతుంది. లేదా దాన్ని ఖర్చుపెట్టి ఉద్యోగంలోంచి తీసేయొచ్చు, అంటే ఫైర్ చేయొచ్చు. చాయిస్ మీదే. ఇక్కడ 2 రకాల మనుషులుంటారు. మొదటి రకం ఖర్చు పెట్టేవాళ్లు. వీళ్ళేం చేస్తారంటే తమ రూపాయి ఉద్యోగులని షాపింగ్కి పంపిస్తారు. ఒక కొత్త ఫోన్ కొనడానికో, బట్టలు కొనడానికో పంపిస్తారు. ఆ ఉద్యోగులు మళ్ళీ తిరిగి వస్తారా? రారు. ఇక రెండో రకం ఇన్వెస్టర్లు. వీళ్ళు తమ రూపాయి ఉద్యోగుల్ని ఒక ఫ్యాక్టరీకి పనికి పంపిస్తారు. ఆ ఫ్యాక్టరీయే స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్. అక్కడ ఉద్యోగులు కష్టపడి పనిచేసి తిరిగి వచ్చేటప్పుడు ఒంటరిగా రారు. వాళ్లతో పాటు పిల్ల ఉద్యోగులని, అంటే రిటర్న్స్ని తీసుకొని వస్తారు. అయితే మన ఫైనల్ గోల్ ఏంటి? సింపుల్. మన రూపాయి ఉద్యోగులు, వాళ్ల పిల్ల ఉద్యోగులు కలిసి సంపాదించే ఆదాయం, అంటే మన ప్యాసివ్ ఇన్కమ్, మన నెలవారీ ఖర్చుల కంటే ఎక్కువైన రోజు వస్తుంది. ఆ రోజే అసలైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఆ రోజునుంచి మనం బ్రతకటానికి జీతం కోసం పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఆలోచించండి, ఎంత బాగుంటుందో. సరే, థియరీ బాగుంది, కానీ ప్రాక్టికల్గా ఏం చేయాలి? మన ఈ రూపాయి సైన్యాన్ని ఎక్కడ పనిలో పెట్టాలి? మన ఆదాయాన్ని పెంచే ఫ్యాక్టరీలేవి? వాటి గురించే ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మన ఇన్కమ్ ఆర్మీని నిర్మించడంలో మొదటి మార్గం డివిడెండ్ ఇన్వెస్టింగ్. ఏంటిది? చాలా సింపుల్. మంచి లాభాల్లో నడుస్తున్న పెద్ద కంపెనీల షేర్లను మనం కొంటాం. అలా కొనడం ద్వారా మనం ఆ కంపెనీలో ఒక చిన్న ఓనర్ అవుతామన్నమాట. మనం ఓనర్ కాబట్టి ఆ కంపెనీకి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని మనకు పంచుతుంది. ఈ పంపకాన్ని డివిడెండ్ అంటారు. ఇది నేరుగా మన బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది, అచ్చం జీతంలాగా. దీనివల్ల ఉన్న అతిపెద్ద బెనిఫిట్ ఏంటంటే, డబ్బు కోసం మనం మన ఆస్తిని, అంటే ఆ షేర్లని అమ్మక్కర్లేదు. ఆస్తి మన దగ్గరే ఉంటుంది, కానీ దానినుంచి ఆదాయం వస్తూనే ఉంటుంది. ఒక చెట్టుని పెంచినట్టన్నమాట. చెట్టు ఉంటుంది, కాని పళ్ళు వస్తూనే ఉంటాయి. క్రమంగా ఇది మన శాలరీకి ఒక ఆల్టర్నేటివ్గా మారగలదు. రెండో మార్గం మనందరికీ బాగా తెలిసిందే, అదే రెంటల్ ఇన్కమ్, అంటే అద్దె ద్వారా వచ్చే ఆదాయం.
ఇది మన సొంత ఇంటి నుంచో లేదా ఒక షాప్ నుంచో రావచ్చు. అయ్యో, దానికి చాలా డబ్బు కావాలి కదా అనుకుంటున్నారా? అక్కర్లేదు. ఇప్పుడు మనలాంటి వాళ్ల కోసం రీట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ ఉన్నాయి. వీటి ద్వారా మనం చాలా తక్కువ డబ్బుతో పెద్ద పెద్ద కమర్షియల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వాటి నుంచి వచ్చే అద్దెలో మన వాటాని తీసుకోవచ్చు. ఇవి కూడా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి. దీని బెనిఫిట్స్ చాలా క్లియర్గా ఉంటాయి. ప్రతి నెల ఒక కన్సిస్టెంట్ క్యాష్ ఫ్లో వస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా స్టాక్స్ లాగా స్క్రీన్ మీద నంబర్ కాదు, మన కళ్లకు కనిపించే ఒక నిజమైన ఆస్తి. పైగా ధరలు పెరిగే కొద్దీ, అంటే ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దీ అద్దెలు కూడా పెరుగుతాయి. సో ఇది మన డబ్బు విలువ తగ్గకుండా కాపాడుతుంది. ఇక మూడోది వడ్డీ ఆదాయం. ఇది కాస్త సేఫ్ గేమ్ ఆడాలనుకునే వాళ్ల కోసం. ఇక్కడ మనం మన డబ్బుని ప్రభుత్వానికి కాని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి కాని అప్పుగా ఇస్తాం, బాండ్ల రూపంలో. వాళ్లు మన డబ్బు వాడుకున్నందుకు మనకు రెగ్యులర్గా వడ్డీ చెల్లిస్తారు. లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ద్వారా ప్రతీ నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ని పెన్షన్లాగా మనమే డ్రా చేసుకోవచ్చు. సరే, మనం తీసుకునే ఈ చిన్న చిన్న ఫైనాన్షియల్ నిర్ణయాలు మన భవిష్యత్తుని ఎంతలా మార్చేస్తాయో అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఇద్దరి కథ చూద్దాం. 2 దారులు, 2 వేర్వేరు భవిష్యత్తులు. ఇక్కడ రాహుల్, ప్రియా అనే ఇద్దరున్నారు. ఇద్దరి జీతం నెలకి ₹1,00,000. రాహుల్ సంపాదించిందంతా ఖర్చు పెట్టేశాడు. కాని ప్రియా చాలా తెలివిగా అందులో సగం అంటే 50,000 ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చింది. 10 ఏళ్లు గడిచాయి. ఇద్దరికీ ఒకేసారి ఉద్యోగం పోయింది. ఇప్పుడు చూడండి అసలు మ్యాజిక్. రాహుల్ ఇన్కమ్ 0. టెన్షన్, స్ట్రెస్, లైఫ్ తలక్రిందులైపోయింది. మరి ప్రియా ఉద్యోగం పోయినా ఆమె పెట్టుబడులు తనకి ప్రతీ నెల 40,000 ప్యాసివ్ ఇన్కమ్ ఇస్తున్నాయి. ఆమె కంగారుపడలేదు, ఎందుకంటే తనకి ఒక సేఫ్టీ నెట్ ఉంది. ఫైనల్గా రాహుల్ జీతానికి బానిసగా మిగిలాడు. ప్రియా తన సమయానికి తానే ఓనర్ అయ్యింది. థియరీ విన్నాం, కథలు చూసాం, అంతా బానే ఉంది. కానీ మనమేం చేయాలి? యాక్షన్ ప్లాన్ ఏంటి? రైట్, ఇప్పుడు మీ ఫ్రీడమ్ కోసం ఒక బ్లూ ప్రింట్ చూద్దాం, ఒక స్టెప్ బై స్టెప్ గైడ్. ఈ ప్లాన్ని మనం క్రాస్ ఓవర్ ప్లాన్ అందాం. స్టెప్ 1, మీ ఫ్రీడమ్ నంబర్ లెక్కించండి. అంటే మీ నెలవారీ ఖర్చులు ఎంతో చూసి దాన్ని 12తో మల్టిప్లై చేయండి. అదే మీ టార్గెట్. స్టెప్ 2, మీ జీతంలోంచి కనీసం 20% ఒక సైడ్ హజిల్ ఫండ్ లాగా కేవలం ఇన్కమ్ ఇచ్చే ఆస్తుల్లోకే మళ్లించండి. స్టెప్ 3, కాఫీ క్యాన్ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. అంటే మంచి క్వాలిటీ ఆస్తులు కొని వాటినొక డబ్బాలో పెట్టి మర్చిపోయినట్టు చాలా ఏళ్లపాటు వదిలేయండి. అమ్మొద్దు. స్టెప్ 4, ఇదే అన్నిటికన్నా ముఖ్యం. మొదట్లో వచ్చే డివిడెండ్స్, రిటర్న్స్ అస్సలు వాడొద్దు. వచ్చిన పళ్లని తినేకుండా ఆ విత్తనాల్ని మళ్లీ నాటండి, అంటే రీఇన్వెస్ట్ చేయండి. అప్పుడే మీ సంపద అనే చెట్టు చాలా బలంగా, వేగంగా పెరుగుతుంది. సరే, మనం ముగించే ముందు ఈ ప్రయాణంలో మనకు ఎప్పుడూ గుర్తుండాల్సిన 5 గోల్డెన్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి మన మైండ్ సెట్ని సరిగ్గా ఉంచుతాయి. రూల్ నంబర్ 1, మీ విత్తనాలని మీరే తినేకండి. అర్థం కాలేదా? సింపుల్. పెట్టుబడి పెట్టడమంటే భవిష్యత్తు కోసం విత్తనాలు నాటడం లాంటిది. ఖర్చు పెట్టడమంటే ఆ విత్తనాల్ని ఈరోజే వండుకు తినేయడం లాంటిది. చాయిస్ మీదే. రూల్ నంబర్ 2, సమయమే మన లిమిట్. యాక్టివ్ ఇన్కమ్కి అంటే మన జీతానికి ఎప్పుడూ ఒక సీలింగ్ ఉంటుంది. మనం 24 గంటల కన్నా ఎక్కువ పని చెయ్యలేం కదా. కాని ప్యాసివ్ ఇన్కమ్కి దానికి ఆకాశమే హద్దు. దానికి ఎలాంటి సీలింగ్ లేదు. రూల్ నంబర్ 3, ఈ కొటేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆస్తి అంటే మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన జేబులో డబ్బులు వేసేది. అప్పు అంటే మన నిద్రను పాడుచేసి రాత్రులు మనల్ని మేల్కొని ఉంచేది. ఆస్తికి, అప్పుకి మధ్య ఉన్న ఈ చిన్న తేడాను అర్థం చేసుకుంటే చాలు. రూల్ నంబర్ 4, తీవ్రత కాదు, స్థిరత్వం ముఖ్యం. అంటే కన్సిస్టెన్సీ. ప్యాసివ్ ఇన్కమ్ అనేది మొదట చిల్లర పైసలతోనే మొదలవుతుంది. కానీ ఓపికతో, క్రమశిక్షణతో దాన్ని కొనసాగిస్తే ఆ చిన్నపాయే ఒక పెద్ద నదిలా మారుతుంది. ఇది ఓవర్నైట్ అయ్యేది కాదు, ఓపిక చాలా ముఖ్యం. చివరగా రూల్ నంబర్ 5, మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి ఓన్ చేసుకోవాలి. సంపద అనేది కేవలం సంపాదించడం వల్ల రాదు, యాజమాన్యం వల్ల వస్తుంది. మీరొక కంపెనీలో షేర్ అంటే ఈక్విటీ ఓన్ చేసుకోవాలి, ఒక రియల్ ఎస్టేట్ ఓన్ చేసుకోవాలి, లేదా ఒక ఐడియానే ఓన్ చేసుకోవాలి. అద్దెకు ఉండేవాళ్లు ఎప్పటికీ పేదవాళ్లుగానే ఉంటారు. ఓనర్స్ మాత్రమే సంపన్నులవుతారు. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకోండి. నేను నిద్రపోతున్నాను సరే,
మరి నా డబ్బు ఏం చేస్తోంది? అది కూడా నాతో పాటు పరుపు కింద దుప్పటి కప్పుకొని నిద్రపోతోందా? లేక రేపు ఉదయానికల్లా నాకోసం పనికి వెళ్లడానికి రెడీ అవుతోందా? ఆలోచించండి. మీ డబ్బుని పనిలో పెట్టే సమయం ఇప్పుడే మొదలైంది. ఈ టాపిక్ గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న ది లెగసీ డైరీ లింక్ని తప్పకుండా చూడండి. ఈ ఎనాలిసిస్ మీకు నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్ బై క్రిష్.